నేను మీ ఛానల్ ఫాలో అవుతుంటానన్నయ్య. థ్యాంక్ యూ. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏదో సాంగ్ కూడా ఉంది అవునండి. కదా? ఈ మధ్య ఒక నాకు సనాతన ధర్మాన్ని వర్ణిస్తూ ఉంది కదా, ఏదో పచ్చనైన పూలవనం సనాతనం, సనాతనం. ఋషుల వనం సనాతనం. అవునండి. అది ఒక్క లైన్ మీరు పాడగలుగుతారా మా గురించి? ఐఎమ్ నాట్ ఎ సింగర్ అండి No, యాక్చువల్లీ. పదాలైనా సరే మీ నోటి నుంచి వింటే అది బాగుంటుందని. పచ్చనైన పూలవనం సనాతనం రా, ఎడారి మతం ఇసుకలో నసారమేదిరా, స్వచ్ఛమైన ఋషుల వనం సనాతనం రా, హిందూ ధర్మానికి ఎదురు లేదురా. సూపర్ అన్న. అందులో ఇంకా ఆదిశక్తి చేతి ఆదిశక్తి దాంతో చేతి కత్తి సనాతనం రా, అంటే సనాతన అడ్డొస్తే పీక తెగి ఎగిరిపోద్దిరా. అంటే సనాతన ధర్మానికి ఎవరు సనాతన అడ్డొచ్చినా ఆదిశక్తి చేతి కరవాలం అవుతుందో. ఖచ్చితంగా. ఎందుకంటే ధర్మం ముందు ఎవడో నిలబడరండి. ఇప్పుడు కాలానికి కూడా ఒక ధర్మం ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది కదా, సుదర్శన చక్రం అంటే అది ఒక ఆయుధం లాగా చూస్తారు. అదొక ఇనుముతోటో బంగారంతోటో చేసిన ఆయుధం కాదు. విష్ణుమూర్తి అంటే భగవంతుడు. భగవంతుడు వేలి మీద అదుపు చేయగలిగింది ఏంటిదంటే కాలం. సుదర్శన చక్రానికి ఎదురొస్తే ఎవడైనా పోతాడు అని చెప్పేసి చెప్తారు. ఎందుకు పోతారు? ఎందుకంటే సుదర్శన చక్రము అంటే వేరే ఏదో కాదు, కాలచక్రం. అది సుదర్శనము అంటే మంచిని చూపించేది. కాలంలో ప్రతిదీ మంచే మనకి. భగవంతుడు చాలా మంది ఎట్లా అనుకుంటారంటే మనమే బాగా మంచి చేసుకుంటాం అనుకుంటారు. భగవంతుడు మనకి చేసే అంత మంచి మనం ఎప్పటికీ మనకి చేసుకోలేం. ఎందుకంటే మనం మంచి అనుకునే ప్రతిదీ మంచి కాదండి. సపోజ్ ఈరోజు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి మంచిగా చదువుకున్నాడు కానీ ఎక్కువ రోజు ఉద్యోగం రావట్లేదు. వాడికి అది మంచిగా చెడా? రాలేదంటే చెడు కింద అనుకుంటాడు. సరే వాడికి మంచి ఉద్యోగం వచ్చింది, హైదరాబాద్ వచ్చాడు, ₹1,00,000 జీతం నెలకి, మంచి అనుకుంటారు, మంచి కదా. కరెక్ట్గా వాడు జాయిన్ అయిన 2 డేస్కి వాడికి ఇంకో చోట చెన్నైలో జాబ్ వచ్చింది, 5,00,000 జీతం. ఇప్పుడు ఇది మంచి అది మంచి? ఇంకా మంచి అనుకోవాలనే మీరు చెప్పండి. ఇది మంచి అది మంచి? జనరల్ పర్సెప్షన్. అది మంచి కదా కదా. 5,00,000 జీతం వచ్చింది, చక్కగా జాయిన్ అయ్యాడు, మంచిగా ఉద్యోగం చేసుకున్నాడు. సాయంత్రం సరదాగా బీచ్కి వెళ్ళి రిఫ్రెష్ అవుదామని వెళ్ళాడు. బీచ్లో సునామీ వచ్చి కొట్టుకుపోయాడు. ఇప్పుడు అది మంచిగా చెడా? వాడికి చెడు కిందకి వస్తుంది. ఊళ్ళో ఉంటే ప్రశాంతంగా ఉండేవాడు, బతికిపోయి ఉండేవాడేమో కదా. కాబట్టి ఏది మంచి ఏది చెడు అని డిసైడ్ చేసుకునేంత తెలివి మనిషికి ఎప్పుడు ఉండదండి. మనిషికి ఆ నిమిషం నచ్చిందే మంచి, ఆ నిమిషం నచ్చిందే సుఖం అనుకుంటాడు. కాదు, ఆ నిమిషం వచ్చిన సుఖం ఎప్పటికైనా సరే కాసేపటి తర్వాత దుఃఖంగా మారిపోయే అవకాశం ఉండొచ్చు. సపోజ్ ఒకరి దగ్గర 0 ఆస్తి అండి, వాడికి సడన్గా ఒక 10,000 దొరికినాయి, హ్యాపీగా ఉంటాడుగా. కానీ ఆ 10,000ని ఒక నైట్ నిద్రపోయేటప్పుడు వాడికి భయం వేస్తాయి, అమ్మో ఈ 10,000 ఎవరు కొట్టేస్తాడనే భయంతో పడుకుంటాడు. అది అలాంటి సడన్గా వాడికి 10 కోట్లు వచ్చినాయి, వాడు హ్యాపీగా ఉంటాడా టెన్షన్తో ఉంటాడా? టెన్షనే కదా. అలా సంపాదించుకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ మనిషికి చెడేంటి మంచి ఏంటి డిసైడ్ చేసుకునే ఆలోచన లేదు. ఆ వచ్చిన దాన్ని అనుభవిస్తూ ఆ కాసేపు దాన్నే సుఖం అనుకుంటాడు, ఆ కాసేపు దాన్నే దుఃఖం అనుకుంటాడు. అందుకే ఒక జానపద కథ ఒకటి చెప్తారు. ఒకసారి కృష్ణుడు అర్జునుడు నడుచుకుంటూ వెళ్తుంటే చాలా సంతోషంగా ఉన్నారంట. అర్జునుడు అడిగాడంట కృష్ణుడిని, బావా నువ్వు ఆ గోడ మీదకి వెళ్ళి ఏదన్నా ఒక లైన్ రాయి, ఆ లైన్ చదివితే సంతోషంలో ఉన్నోడు వెంటనే బాధల్లోకి వెళ్ళిపోవాలి, బాధలో ఉన్నోడు వెంటనే సంతోషంలోకి రావాలి అని చెప్పేసి అన్నాను. కృష్ణుడు వెళ్ళి గోడ దగ్గరికి వెళ్ళి రాశాడు. అప్పుడు దాకా సంతోషంగా ఉన్న అర్జునుడు అది చూడంగానే ఒక్కసారి బాధలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఏం రాశాడంటే ఆయన, ఈ సమయం వెళ్ళిపోతుంది అని. అంతే. కాలము మన కోసం 1 సెకండ్ కూడా వెనక్కి రాదు, మన కోసం 1 సెకండ్ కూడా ఆగదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ కాస్త టైంలోనే ఒక అరగంట గంట గడిచిపోయిందిగా. ఈ గడిచిపోయిన సెకండ్స్లో 1 సెకండ్ అయినా నేను వెనక్కి వెళ్ళి చూడగలను? చూడలేనుగా. అది చేయగలిగిన వాడు ఒక్కడే పరమాత్ముడు. ఆ పరమాత్ముడు ఈ సృష్టిని నడిపిస్తున్నాడు. ఇది నాస్తికవాదం పేరుతోటి తెలివి ఎక్కువైపోయిన వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, ఒప్పుకోకపోయినా వాడు కూడా ఒకరోజు వెళ్ళి తీర్పుకి ఆయన దగ్గర నిలబడాల్సిన వాడే. అనుకోకుండా మీ చేతిలో పవరు లేకుంటే ఒక మహాశక్తి అనుకుందాం ఉందనుకోండి, భారతదేశంలో ఫస్ట్ మార్చాల్సింది ఏముంటుంది అనుకుంటారు మీరు? అంటే ఒక మార్పు సడన్గా జరిగిపోవాలి, అది మీ చేతిలో ఉంది అంటే ఏం మారుస్తారనే? ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదండి అలా, ఎందుకంటే అలాంటి అద్భుతాలు వస్తాయని కూడా ఇప్పుడు అనుకోలేదు. ఏదన్నా అనుకుంటే టక్కన మీకు ఒక ఆలోచన వస్తుంది కదా, నాకు ఈ దేశంలో నా దేశంలో ఇది మారాలి, ఇది ఉండకూడదు అన్నది ఏమన్నా ఉందా? నిజంగా అలా ప్రతి ఒక్కళ్ళ మనస్తత్వాన్ని మార్చే శక్తి నాకు వస్తే భారతదేశం హిందూ దేశం అవ్వాలి, లేకపోతే ప్రపంచం అంతా హిందువులుగా మారిపోవాలని నేను కోరుకోనండి. మాతా పృథివీ పుత్రోహం పృథివ్యాహ, ఇది ఒక్కటి నిజం చేయాలనుకుంటా. ప్రతి ఒక్కడు కూడా ఈ భూమి నా తల్లి, నేను ఆమె బిడ్డను
అని అనుకోవాలి. ప్రతి మతంతో సంబంధం లేకుండా, సైన్స్తో సంబంధం లేకుండా ప్రతివాడు కూడా. ఎందుకంటే మనం బ్రతకటానికి కావాల్సిన ప్రతిదీ తల్లే ఇస్తుంది. పంటలైనా సరే, మనం ఇప్పుడు చాలామంది అంటారు ఎక్కడైనా సరే ఏ ఋషి అయినా సైన్స్లో ల్యాప్టాప్ తయారు చేశాడా, సెల్ ఫోన్ తయారు చేశాడా అని చెప్పేసి. లేదు, సైంటిస్టులే తయారు చేశారు. కానీ సైంటిస్టులు గాలిలోంచి ఏది తెచ్చి తయారు చేయాలి, భూమిలోంచి తవ్వే తయారు చేస్తారు అన్నీ కూడా కదా. కాబట్టి మనకు కావాల్సిన ప్రతిదీ ఈ భూమి ఇచ్చేలాగా భగవంతుడు ఏర్పాటు చేసి పెట్టాడు. కాబట్టి మనకి ప్రతిదీ ఇచ్చే ఈ భూతల్లిని తల్లిలాగా ప్రతి ఒక్కడు భావించాలని చెప్పేసి, అలా ప్రతి ఒక్కడు మనసు మారాలని అయితే ఖచ్చితంగా కోరుకుంటానండి. చివరిగా అన్న, మీలాగా తపన అంటే హిందూ రాష్ట్రం కోసం తపన పడేవారికి, హిందూ రాష్ట్రాన్ని కాంక్షించే వారి గురించి ఏం చెప్తారు మీరు? వారికి ఏం చెప్తారు మీరు? ఒక్కటే చెప్తానండి, భయాన్ని విడిచిపెట్టి ముందడిగేయండి. భయం అన్నిటికంటే పెద్ద శత్రువు. చాలామందికి ఏం భయం ఉంటుందంటే, ఈ పోరాటంలోకి వచ్చేస్తే మమ్మల్ని క్రిస్టియన్స్ చంపేస్తారో, ముస్లిమ్స్ చంపేస్తారో, నక్సలైట్లు చంపేస్తారో, తీవ్రవాదులు చంపేస్తారో అని భయం ఉంటుంది. భయపడి ప్రయోజనం ఏం లేదండి. ఎవడో చంపకపోయినా సరే కూర్చున్న కుర్చీలో కోలబడి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్న పళ్ళంగా బిల్డింగులు పడిపోయి కింద శిథిరాల్లో కూరుకుపోయి కుక్కసాగు చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమీ లేకపోతే హైదరాబాద్ నుంచి రాజమండ్రి బయలుదేరిన దారి మధ్యలో ముందాకి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం బతుకుదాం అనుకుంటే బతికేసే పరిస్థితి ఏమి ఉండదు. భగవంతుడు దయదలిచినంత కాలమే మనం బ్రతుకుంటాం, మనకు ఆయువు ఉన్నంత కాలమే. కాబట్టి భయపడద్దు, జరిగేదాన్ని ఎవ్వడూ మార్చలేడు. కానీ గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అనలేం. కాబట్టి మన ధర్మాన్ని కాపాడుకోవటం కోసం, ఎందుకంటే ధర్మం బాగుంటే సృష్టి అంతా, ప్రకృతి అంతా బాగుంటుంది. కాబట్టి ఆ ధర్మాన్ని బ్రతికించడం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేయండి. ఎందుకంటే ఇది మనది కాబట్టి. చివరిది అన్న, ఇక చివరిది అన్నాను, చివరిది వచ్చింది. హిందూ రాష్ట్ర స్థాపన కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీకు స్ఫూర్తి ఎవరన్నా ఉన్నారా మీకు స్ఫూర్తిగా? నాకు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ అండి. అంతేనా? అంటే ఈ మహనీయులలో కృష్ణుడు అంటే పరమాత్మ. ఇంకా ఇక్కడ మన మహనీయులలో దేశంలో ఎవరన్నా ఉన్నారా? ఒకళ్ళ పేరు చెప్తే దగ్గర దగ్గర ఒక 1000 మందిని తక్కువ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఈ రోజున ఎవడో ఊరకొక్క ఎక్కడో చచ్చిపోతే ఆడు నీకోసమో చచ్చిపోయాడు, ఆడు నీకోసం రక్తం చిందించాడు అని చెప్పేసి ఏదో ప్రచారాలు చేసి మతం మారుస్తున్నారు. మరి నిజంగా నా దేశంలో నా కోసం రక్తం చిందించిన ఒక భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, అల్లూరి సీతారామరాజు గారు, లేకపోతే సుభాష్ చంద్రబోస్ గారు, ఇంతమంది ఉన్నారు కదా, కోకొల్లలు ఉన్నారు కదా. ఎందుకంటే పేర్లు తెలిసిన వీరులు ఎంతమంది, పేర్లు తెలియని యోధులు ఎంతమంది. కాబట్టి ఒకళ్ళ పేరు చెప్తే ఇంకోళ్ళని తక్కువ చేసినట్టు అవుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, నేను ఈ రోజున చాలామంది హిందువులను బొట్టెందుకు పెట్టుకుంటున్నావు అంటే, నేను పునర్జన్మని నమ్ముతున్నాను కాబట్టి నేను హిందువునని తెలియాలి కాబట్టి అంటారు. కాదండి, అదంతా నాకు తెలియదు. కానీ నేను బొట్టు పెట్టుకునేదైతే నా దేశపు వీరులు నా కోసం చిందించిన రక్తానికి గుర్తుగానే నేను పెట్టుకుంటున్నాను. ఓకే, ధన్యవాదాలు అన్న. చాలా విషయాలు చాలా చక్కగా చెప్పారు. మీరు అనుకున్న హిందూ దేశం, మీరు కాదు మనం అనుకున్న హిందూ దేశం రావాలని. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై అన్న.